హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు 50,000 రూపాయల జరిమానా విధించింది. కౌంటర్లు దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమానా మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్ కు జమ చేయాలని ఆదేశించింది. హైదరాబాద్ యూసఫ్గూడ సర్వే నెంబర్ 45లోని 2 ఎకరాల వివాదాస్పద భూమిపై విచారణ సందర్భంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నా హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారని పిటిషనర్లు వాదించారు. గతంలో తుది అవకాశం ఇచ్చినా కోర్టుకు హాజరు కాలేదు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైందని హైడ్రా కౌంటర్ పిటిషన్ వేసింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు 50,000 రూపాయల జరిమానా విధించింది. కౌంటర్లు దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమానా మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్ కు జమ చేయాలని ఆదేశించింది. హైదరాబాద్ యూసఫ్గూడ సర్వే నెంబర్ 45లోని 2 ఎకరాల వివాదాస్పద భూమిపై విచారణ సందర్భంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నా హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారని పిటిషనర్లు వాదించారు. గతంలో తుది అవకాశం ఇచ్చినా కోర్టుకు హాజరు కాలేదు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైందని హైడ్రా కౌంటర్ పిటిషన్ వేసింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.